లక్ష్మీదేవికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు కాసుల వర్షం కురవాల్సిందే. మామూలుగా చాలా మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నప్పటికీ డబ్బు ఏదో ఒక విధంగా వృధా అయిపోతుంది అని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలి. కనుక సంపద వృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలో అలాగే ఇలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరి. అమ్మవారి అనుగ్రహం లభిస్తే చాలు, ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. దానికి తోడు ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా సంపద చేతిలో నిలవాలి అన్న లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. అందుకోసం సోమవారం రోజున తల స్నానం చేసి సూర్యోదయం సమయంలో అంటే 6 నుంచి 7 గంటలలోపు పెరుగును చెక్క కవ్వంతో చిలికి వెన్నను తీయాలి. ఇలా తయారు చేసుకున్న వెన్నను పాడవకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.